అరుణాచల్ ప్రదేశ్ పాస్పోర్ట్ ఉన్న ఓ మహిళను చైనా విమానాశ్రయంలో 18 గంటలు నిలిపివేశారంటే నమ్మగలరా? కేవలం 3 గంటల లేఓవర్ కోసం దిగిన ఆమెను చైనా అధికారులు 18 గంటలు ఎందుకు ఇబ్బంది పెట్టారు? భారత సంతతి మహిళను చైనా ఎందుకు అడ్డుకుంది? కారణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. కారణాలేంటో చెప్తా వినండి. లండన్ నుంచి జపాన్కు ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన బ్రిటన్ నివాసి పీమా వాంగ్ జోమ్ తాంగ్డోక్ షాంఘై పుండాంగ్ విమానాశ్రయంలో ఘోర అవమానం జరిగింది. నవంబర్ 21న 3 గంటల లేఓవర్ కోసం విమానాశ్రయంలో దిగిన ఆమెను చైనా ఇమిగ్రేషన్ అధికారులు గంటల తరబడి ప్రశ్నలు వేస్తూ హింసించారు. కారణం ఆమె పాస్పోర్ట్ లో పుట్టిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండడమే. ఆమెను ఇమిగ్రేషన్ డెస్క్ వద్దకు తీసుకెళ్లి అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చెందిన ప్రాంతం, నీ ఇండియా పాస్పోర్ట్ చెల్లదు, చైనా పాస్పోర్ట్ తీసుకోవాలని హెచ్చరించారని తాంగ్డోక్ తెలిపారు. వాస్తవానికి 3 గంటల విరామం కోసం ఆగితే దాదాపు 18 గంటలు ఇబ్బంది పెట్టడం ఆందోళనకు గురి చేసిందన్నారు. తినడానికి సరైన ఆహారం కూడా ఇవ్వలేదని, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ లో కొత్త టికెట్ కొనాలని ఒత్తిడి చేసినట్లుగా ఆమె వెల్లడించారు. ఆమె తన స్నేహితుడి సహాయంతో షాంఘైలోని భారత కాన్సులేట్ ను సంప్రదించినట్లు చెప్పారు. భారత అధికారులు జోక్యం చేసుకున్నాకే పాస్పోర్ట్ తిరిగి ఇచ్చి రాత్రి వేళ మరో విమానంలో తనను జపాన్ పంపడానికి చైనా అధికారులు అంగీకరించారని వెల్లడించారు. తాంగ్డోక్ భారత ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి వివరంగా లేఖ రాశారు. అరుణాచల్ ప్రదేశ్ పౌరులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చైనాతో చర్చలు జరపాలని ఆమె కోరారు.